బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై ప్రతిపక్షాలు ప్రజలు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హైడ్రా కేవలం హైదరాబాదు చుట్టుపక్కల మాత్రమే కూల్చివేతలు మొదలు పెడుతుందా? ఎందుకు ఓల్డ్ సిటీలోకి హైడ్రా ఎంట్రీ ఇవ్వట్లేదంటూ ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలతో సహా ఇక ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ సైతం హైడ్రాను ఖచ్చితంగా ఇక ఓల్డ్ సిటీకి తీసుకెళ్తాం, సల్కం చెరువులో ఉన్నటువంటి అసుదీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీని కూడా కూల్చివేస్తామంటూ గతంలో కొన్ని కామెంట్ చేశారు. సో అటువంటి నేపథ్యం మనం చూసాం. కానీ ప్రస్తుతం కేవలం హైడ్రా ఇటు ఐలాపూర్ కావచ్చు, లేకపోతే సిటీ చివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌజులు, ఇక అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్స్ను నేలమట్టం చేస్తుంది. బట్ గత కొన్ని రోజుల నుంచి హైడ్రాపై కొన్ని కామెంట్స్, విమర్శలు వస్తూ ఉన్నాయి. హైడ్రా ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళట్లేదు, హైడ్రా ఎందుకు ఇక ఓవైసీ ఇలాకాలో అడుగు పెట్టట్లేదు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో గతంలో నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఫిరోజ్ ఖాన్ సైతం ఖచ్చితంగా అసుదీన్ ఇలాకాలో హైడ్రా అడుగు పెట్టబోతుంది, పూర్తి ఆధారాలతో అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేయబోతున్నట్టు కామెంట్ చేశారు. కానీ కొన్ని రోజుల నుంచి సో ఫిరోజ్ ఖాన్ సైతం సైలెంట్ అయ్యారు. ఈ మధ్యకాలంలో చార్మినార్కు జిహెచ్ఎంసీ అధికారులు ఇక రోడ్డు పక్కనటువంటి కొన్ని షాప్స్ని అక్రమ నిర్మాణాలని కూల్చివేసే ప్రయత్నం చేశారు. సో అక్కడ కొంత ఎంఐఎం నేతలు అటు జిహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్నారు. సో అప్పుడు సైతం ఫిరోజ్ ఖాన్ సైలెంట్గా ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ మజ్లిస్ దోస్తాన్ ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా బీజేపీ బీఆర్ఎస్ నుంచి వస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సో మూషం, హైడ్రా విషయంలో ఏం జరుగుతుంది అంటే ఓల్డ్ సిటీకి హైడ్రా ఎందుకు వెళ్ళట్లేదంటూ గతంలో ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు ప్రశ్నించిన తీరు మనకు కనిపించింది. కానీ ఈ మధ్య కాలంలో చార్మినార్కి వెళ్ళి తూతూ మంత్రంగానే కూల్చివేతలు చేశారనే విమర్శలు సైతం వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఈ హైడ్రా చార్మినార్కి వెళ్ళట్లేదు, ఎందుకు ఫిరోజ్ ఖాన్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు ఈ యొక్క హైడ్రా మీద, చార్మినార్కి సంబంధించి ఓల్డ్ సిటీకి సంబంధించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల మీద స్పందించట్లేదు? శ్రీశైలం, మనం ప్రధానంగా ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఈ రోజు సైలెంట్ గా అయ్యాడు. కానీ గతంలో మనం గమనించినట్టు ఏదంటే హైడ్రా అనే కాదు, ఏ సమస్య వచ్చినా కానీ ఫిరోజ్ ఖాన్ ఓపెన్ గా తను స్పందిస్తూ వచ్చేది. ఇటు ఎంఐఎం కు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి విషయంలో తను ఘాటైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. ప్రధానంగా ఇటు ఫేక్ ఓట్లకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి ఓల్డ్ సిటీలో ఎంఐఎం అడ్డాలో ఉన్నటువంటి కొన్ని కట్టడాలకు సంబంధించి కూడా తను స్వయంగా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కానీ మనం గమనిస్తే దాదాపు 2.5-3 నెలల నుంచి వెళ్ళి అసలు ఫిరోజ్ ఖాన్ ఉనికి ఎక్కడ కూడా కనబడట్లేదు. అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తా ఉంది, బీజేపీ విమర్శలు గుప్పిస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆపోజిట్ గా మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కానీ అతని సైలెంట్ కు, అతని మౌనానికి గల కారణం ఏంటని ఆరా తీసినటువంటి తొలివెలుగుకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా తనకు సంబంధించినటువంటి అనుచరులు, సన్నిహితులతో స్వయంగా ఫిరోజ్ ఖానే అంటున్నాడు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, క్లియర్ గా నన్ను మౌనంగా ఉండమని చెప్పారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, 3 కార్పొరేషన్స్ గా మారినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇబ్బంది కాకుండా ఉండాలంటే నేను మౌనంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని నాకు అధినేతలు చెప్పడం వల్ల నేను మౌనంగా ఉంటున్నానంటూ తన యొక్క సన్నిహితుల ముందు వాపోయినటువంటి సందర్భాన్ని కూడా ఆ తొలివెలుగు దృష్టికి అయితే వచ్చింది. మొత్తం మీద ఒకవైపు తన లోపల ఉన్నటువంటి ఆవేదనను బయటికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి చూసినప్పటికి కూడా అధిష్టానం తన యొక్క నోరు మోమిచ్చింది అన్నటువంటి ఆ ఆవేదన అయితే తన యొక్క సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం చూస్తుంటాం ఫిరోజ్ ఖాన్ కి ఒక హార్డ్ కోర్ ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఇటు రాజకీయంగానే కాదు, అటు బీజేపీలో ఉంటారు, ఇటు బీఆర్ఎస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, న్యూట్రల్ గా ఉండేటువంటి కమ్యూనిస్టులలో కూడా ఫిరోజ్ ఖాన్ తనదైన శైలిలో తన యొక్క అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు దాదాపు 2.5-3 నెలల నుంచి మౌనంగా ఉంటున్నాడంటే దానికి గల ప్రధాన కారణము అధిష్టానము తన యొక్క నోరు మూయించింది. అధిష్టానమే తనని మౌనంగా ఉండమని హెచ్చరించింది. అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే స్పందన ఉందో దాని నుంచి అప్పటి నుంచి తను సైలెంట్ గా ఉండిపోయాడు అన్నటువంటి వార్తను కూడా మనం చూస్తా ఉన్నాం. మనం స్వయంగా ఫిరోజ్ ఖాన్ కు ఒకవేళ ప్రయత్నం చేసినా కానీ తను ఏదో ఒకటి చెప్పి
ఇంటర్వ్యూను ఇవ్వకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది తప్పితే తను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా ముందుకు వచ్చి అలాగే తన యొక్క సోషల్ మీడియా అకౌంట్ లో కూడా చాలా వరకు వీడియోలు పెట్టేది. ఆ సోషల్ మీడియాను కూడా పూర్తిగా తన యొక్క సోషల్ మీడియా వినియోగాన్ని కూడా తగ్గించినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఫిరోజ్ ఖాన్ లాంటి నేత, ఫిరోజ్ ఖాన్ లాంటి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నేత మాట్లాడకుండా ఉండడం అనేది అయితే కొన్ని అనుమానాలకైతే తావిస్తా ఉంది. ప్రధానంగా అధిష్టానం ఇచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికతోనే ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయినట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. ఫిరోజ్ ఖాన్ మరి ఎందుకు సైలెంట్ అయ్యాడు అనేది తనకు సంబంధించినటువంటి సన్నిహితుల వద్ద చెప్పుకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ విషయాన్ని అయితే మనము ఇటు ప్రేక్షకులు అయితే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. శ్రీశైలం మొత్తం మీద ఫిరోజ్ ఖాన్ ఈ పేరు మరి ఇంకెన్ని రోజులు సైలెంట్ గా ఉంటుంది, ఫిరోజ్ ఖాన్ సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మౌనాన్ని మనం చూస్తాం అనేది అయితే ప్రశ్నగానే మిగిలినప్పటికీ చూడాల్సినటువంటి ముషం ప్రధానంగా ఎంఐఎం పైన, అసుదీన్ ఓవైసీ పైన సో ఎప్పుడు నిత్యం కూడా రెచ్చిపోతూ ఉంటారు ఫిరోజ్ ఖాను. సో చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఈ మధ్య చార్మినార్ దగ్గర ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కొంత రోడ్డు పక్కనటువంటి కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ సందర్భంలో కూడా ఫిరోజ్ ఖాన్ పెద్దగా మరి స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. వారి మీద ఇప్పటికే ఎంఐఎం నేతల మీద పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ మౌనానికి కారణం నిజంగా అధిష్టానం ఫిరోజ్ ఖాన్ని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ ఒంటి కాలు మీద లేస్తా ఉంటాడు. ఎందుకంటే అక్కడ పోలీసులకి అలాగే ఎంఐఎం ఎమ్మెల్సీకి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క వాగ్వాదాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక ఎంఐఎం వాళ్ళు వచ్చి లిటరల్ గా పోలీసులని తరిమేసినట్టు పనిచేసినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇటు ఎంఐఎం సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా డిఫైన్ చేస్తూ వస్తున్నటువంటి ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా ఇటు అధిష్టానానికి అలాగే ఫిరోజ్ ఖాన్ ఇచ్చినటువంటి ఒక ఫిరోజ్ ఖాన్ తరచూ ఎంఐఎం మీద చేస్తున్నటువంటి ఆ యొక్క విమర్శల వలన ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అనేటువంటి ఇండికేషన్ రావడంతోనే తను మౌనంగా మారినట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఫిరోజ్ ఖాన్ అభిమానులు కూడా కోరుకుంటా ఉన్నారు శ్రీశైలం. మొత్తం తను మౌనంగా ఉండడం సరైనటువంటి సిచ్యువేషన్ కాదు. ఇటు నాంపల్లికి సంబంధించినటువంటి ఓటర్లు దాదాపు 65-70 వేల మంది ఓటర్లు తనకు ఓటు వేస్తూ వస్తున్నటువంటి వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనా మాకు కనీసము ఈ సందర్భంలో సపోర్ట్ ఉండాల్సినటువంటి ఫిరోజ్ ఖాన్ మౌనంగా ఉండడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదన్నటువంటి మాటలు కూడా ఓటర్లు అయితే అనుకుంటా ఉన్నారు. నాంపల్లికి సంబంధించినటువంటి ఓటర్లు చూడాలి ఫిరోజ్ ఖాన్ మరి ఏదైనా కొత్త పదవితో తను ప్రజల ముందుకు వస్తాడా, అధిష్టానం ఏమైనా తనకి పదవి కట్టబెట్టబోతుందా, పదవి వచ్చే వరకు మౌనంగా ఉండమని ఏమైనా హెచ్చరించిందా, వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది శ్రీశైలం. రైట్ గా ఏదైతే అమీన్పూర్, ఐలాపూర్ వీటన్ని ప్రాంతాలు మనం చూస్తా ఉన్నాం. భారీ స్థాయిలో జరిగినటువంటి నిర్మాణాలని హైడ్రా ఒక్కసారిగా కుప్పకూలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంత బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. కేవలం సిటీ శివార్లే కాదు, ఓల్డ్ సిటీలో కూడా అడుగు పెట్టాలి, ఇదే రకంగా అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలంటే ఒక చర్చ ఇటు ప్రజల నుంచి సోషల్ మీడియాలో ఇక బీజేపీ బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా ఉండబోతుంది హైడ్రాకి సంబంధించి అప్డేట్స్ ఏంది? హైడ్రా ప్రధానంగా ఈ రోజు కూడా మరొక 5 అంతస్తుల బిల్డింగ్ ను కూల్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మనకైతే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. నిన్న మొన్న ముఖీం కు సంబంధించినటువంటి తన యొక్క ఫామ్ ల్యాండ్ అలాగే తన యొక్క ఫామ్ హౌస్ ను కూల్చేయడం, ఆ తర్వాత ముఖ్యం బ్రదర్ కు సంబంధించినటువంటి తన యొక్క తమ్ముంది 6 అంతస్తులో ఒక అపార్ట్మెంట్ ను కూల్చివేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వచ్చిందంటే తను హైడ్రా రంగనాథ్ కి పూర్తిగా అడుగుతా ఉన్నారు. అటు బీజేపీ నేతలైనా ఇటు బీఆర్ఎస్ నేతలైనా మరి ఎంఐఎం అడ్డాలోకి ఎందుకు వెళ్ళట్లేదు, సల్కం చెరువులో ఉన్నటువంటి ఆ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చట్లేదు, అది క్లియర్ గా చెరువు మధ్యలో ఉన్నట్టుగా క్లియర్ గా కనబడతా ఉంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే దానిలో కొలతలు వేయాల్సినటువంటి సందర్భం కూడా లేదు. డైరెక్ట్ గా దానిలో ఉన్నటువంటి ఆ లోపాలు మనకు కనబడతా ఉన్నాయి. అది క్లియర్ కట్ లో కబ్జా చేసేటువంటి భూమి అని తెలుస్తా ఉంది. అయినా కానీ ఎందుకు వదిలేస్తా ఉన్నారు? గతంలో అకాడమిక్ ఇయర్ నడుస్తా ఉందని చెప్పేసి దాట వేస్తూ వచ్చినటువంటి రంగనాథ్ కి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పటికీ విద్యా సంవత్సరం కూడా పూర్తయింది కాబట్టి ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నారు? అంటే తనకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే వదిలేస్తారు, తనకు సంబంధించినటువంటి వాళ్ళు కాకపోతే ఇలాంటి దాడులు చేస్తారా అంటూ విరుచుకుపడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. చూడాలి ఆ రంగనాథ్ దీని విషయంలో కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు కూడా చూస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న కేవలం ఇటు నిర్మాణాలే కాదు, కేవలము
రోడ్ సైడ్ ఉన్నటువంటి కొన్ని ఏదైతే చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి వాటి దగ్గరికి వెళ్తేనే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైందో, ఇంకా భవనాల దగ్గరికి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో అనేటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ దిస్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో హైడ్రాకు సంబంధించి సో భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా. ప్రధానంగా సో ఏదైతే హైడ్రా కేవలం సిటీ శివార్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలనే కూలుస్తుందా, హైడ్రా ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళరా, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని, అక్రమ నాళాలని, అదేవిధంగా చెరువుల్ని కబ్జా చేసిన వారి పైన ఉక్కుపాదం మోపదా అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక ఫిరోజ్ ఖాన్ సంబంధించి, ఫిరోజ్ ఖాన్ అంటే ఒక ఫైర్ బ్రాండ్, సెక్యులర్ వాది అంటూ ఒక పేరుంటుంది. తప్పు చేసిన వాళ్ళు తన సొంత పార్టీ వాళ్ళైనా కూడా ముఖాముఖిగా ప్రశ్నించేటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తి. సో అటువంటి ఫిరోజ్ ఖాన్ గత 2-3 నెలల నుంచి చాలా సైలెంట్ అనేది తెలుస్తుంది. సో ఇటు ప్రతిపక్షాలకు కౌంటర్ లేదు, అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలకు ఎక్కడ కూడా ఆయన కౌంటర్ ఇవ్వట్లేదు. సో ఎక్కడ కూడా ఆయన మొహాన్ని మీడియా ముందు చూపించట్లేదు. చాలా సైలెంట్ అయ్యారు ఫిరోజ్ ఖాన్. సో ఇంత సైలెంట్గా ఉండడం ఫస్ట్ టైం ఫిరోజ్ ఖాన్ అని ఒక చర్చ జరుగుతుంది. కేవలం ఎంఐఎం కాంగ్రెస్ దోస్తానితోటే ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయ్యారా అనేట్టు ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఎంఐఎం ఇటు కాంగ్రెస్ కలిపి ఇద్దరు మరి ఫిరోజ్ ఖాన్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ నాంపల్లి కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇక ఫిరోజ్ ఖాన్ గత కొన్ని నుంచి మనం చూస్తూ ఉన్నాం, చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఫిరోజ్ ఖాన్ మీడియా ముందు వచ్చి మరి పార్టీకి సంబంధించిన వ్యవహారాల మీద కావచ్చు, ప్రతిపక్షాలకు కౌంటర్ కావచ్చు, ఎక్కడ కూడా ఫిరోజ్ ఖాన్ వాయిస్ కనిపించట్లేదు. సో ఫిరోజ్ ఖాన్ మౌనం వెనక అంతరార్థం ఏంటి? ఎందుకు ఫిరోజ్ ఖాన్ మౌనంగా ఉన్నారు? పార్టీయే ఫిరోజ్ ఖాన్ని మాట్లాడొద్దని చెప్పిందా, లేకపోతే ఫిరోజ్ ఖానే సైలెంట్గా ఉండాలని ఉన్నాడా? ఎందుకు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కట్టడాల మీద, అదేవిధంగా ఫాతిమా కాలేజ్ మీద, అసుద్దీన్ ఓవైసీ మీద ఎందుకు ఫిరోజ్ ఖాన్ మాట్లాడట్లేదు? హైడ్రాను గతంలో మెచ్చుకున్న ఫిరోజ్ ఖాన్ హైడ్రాని ఓల్డ్ సిటీకి తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం, అందరికీ సమానంగా పనిచేస్తుంది హైడ్రా, ఎవరికీ భయపడదు హైడ్రా అన్నటువంటి ఫిరోజ్ ఖాన్ మరి ఎందుకు ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు చార్మినార్కి వెళ్తే అక్కడ ఎంఐఎం నేతలు ఇక అధికారులని తరిమినటువంటి తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారేది. ఆ సంఘటనపై ఫిరోజ్ ఖాన్ ఎందుకు స్పందించలేదు? ఫాతిమా ఓవైసీ కాలేజ్ మీద ఫిరోజ్ ఖాన్ ఎందుకు మాట్లాడట్లేదు? అసుద్దీన్ ఓవైసీ మీద, అక్బరుద్దీన్ ఓవైసీ మీద, ఎంఐఎం పార్టీ నేతల మీద ఎందుకు ఈ మధ్య ఫిరోజ్ ఖాన్ వాయిస్ తగ్గింది? కేవలం అధిష్టానం ఆదేశాల మేరకే ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయ్యారా అనేట్టు ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం హైడ్రాపై గతంలో ప్రశంసలు చూసాం, ఇప్పుడు విమర్శలు చూస్తున్నాం. బట్ ఫ్యూచర్లో ఇంకేం చూడాలో తెలియదు కానీ బట్ హైడ్రా చార్మినార్ ఓల్డ్ సిటీకి వెళ్లాల్సిందే, అక్కడ అక్రమ నిర్మాణాలని కూల్చాల్సిందే అనేటువంటి ఒక ప్రశ్న సోషల్ మీడియా నుంచి వస్తోంది. ప్రధానంగా సో హైడ్రాకు సంబంధించి చాలా నమ్మకం ఉంది హైడ్రా పైన, తన మన అనేటువంటి భేదం లేకుండా ఖచ్చితంగా హైడ్రా అందరి వైపు ఉంటుందని ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. మరి ఏదేమైనప్పటికీ ఇక గత కొన్ని దశాబ్దాలుగా ఎంఐఎం అక్కడ అధికారంలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ మరియు విద్యా సౌకర్యాలు ఎందుకు మెరుగుపరచలేదంటూ గతంలో ఫిరోజ్ ఖాన్ ఇక ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఓవైసీ సోదరులు కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు పొందుతారంటూ కూడా గతంలో ఫిరోజ్ ఖాన్ కామెంట్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ ఫిరోజ్ ఖాన్ మాత్రం సో చాలా సైలెంట్ అయ్యారు. ఓవైసీలకు దమ్ముంటే పాత బస్తీని అభివృద్ధి పథంలో తీసుకురావాలంటూ, లేదా హైడ్రా చర్యలకు అడ్డుపడకుండా ఉండాలంటూ గతంలో ఇక ఫిరోజ్ ఖాన్ సవాల్ విసిరారు. కానీ ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు ఫిరోజ్ ఖాన్. సో ఫిరోజ్ ఖాన్ సైలెంట్కు కారణం ఏంటని ఒక ప్రశ్న నాంపల్లి ఓటర్లో తలెత్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.